హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 281. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ కూడా తీసేసుకోండి. ఇక దేవ ఎంత చెప్పినా వినేలా లేడు అని చెప్పి రుద్ర అన్నయ్య పిలుస్తున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను అని భూమి కాల్ కట్ చేసి పడేసి, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పడేసింది. నాకు తెలిసే నీ అన్న పిలవట్లేదు అని. అక్కడ మీ అన్న మీ వదిన కొడుకుతో బిజీ అని నాకు తెలుసు. దీని వెధవ వెటకారాలు కాకపోతే నా ముందే వెధవ వేషాలు అన్నీ వేస్తుంది. ఇప్పుడు కాదే, నువ్వైతే ఇక్కడికి రా, అప్పుడొచ్చాక నీ సంగతి చెప్తాను అని చెప్పి దేవ సైలెంట్గా బజ్జుకున్నాడు. సక్సెస్ఫుల్గా రిసెప్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక జీవన్ సారిక భోజనం కూడా చేశాక వాళ్ళిద్దరికీ దిష్టి తీసి అందరూ ఆ రోజు అక్కడే ఉండిపోయారు. అమ్మాయిల బ్యాచ్ ఒక రూమ్లో, అబ్బాయిల బ్యాచ్ అంతా ఒక రూమ్లో సర్దేసుకున్నారు. వేద దగ్గర బాబు ఉన్నా కూడా మీనాక్షి, సుధా గారు రోజు అలవాటు అయినట్టుగా గంటకి ఒకసారి వచ్చి వాళ్ళ రూమ్లో నుండి చూడడం, బాబు లేస్తే ఎత్తుకొని హాల్లో ఆడించడమే సరిపోయింది. ఇక ఉదయాన్నే అందరూ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వ్రతం అక్కడే ఊర్లో అయిపోవడంతో ఆ రోజే శాంతి ముహూర్తం కూడా ఉంది అని చెప్పడంతో అందరూ టిఫిన్ తిని జీవన్ సారికకి బోలెడు గిఫ్ట్లు ఇచ్చేసి ఆశీర్వాదాలు కూడా ఇచ్చి అందరూ ఎవరింటికి వాళ్ళు ప్రయాణం అయ్యారు. జీవన్ సారికని ఆశీర్వదించి ఆల్రెడీ మనోహర్, భాస్కర్ గారు, శౌర్య, చరణ్ అందరూ అక్కడి నుండే ఆఫీస్కి వెళ్ళిపోతే ఆడవాళ్ళ బ్యాచ్తో రుద్ర మాత్రమే ఇంటికి వెళ్ళి ఆ రోజు నుండి ఆఫీస్కి వెళ్తాను అని చెప్పాడు. ధీరాబాబు అత్త దగ్గర ఉండడంతో రుద్ర వెనకాలే వెళ్ళింది. వేద కూడా వాళ్ళ రూమ్కి. రుద్ర వెళ్ళడమే డ్రెస్ మార్చుకొని ఆఫీస్కి రెడీ అయ్యి అతడికి కావాల్సిన ఫైల్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకుంటుంటే వేద ఏడుపు మొహం పెట్టుకొని వచ్చి రుద్ర ముందు నిలబడింది. 9th మంత్ నుండి డెలివరీ అయిన 1 మంత్ వరకు ఇంట్లోనే నీ పక్కనే ఉన్నాను, నీ కొడుకు పక్కన ఉన్నాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే ఎలానే అని అన్నాడు రుద్ర వేదని చూడకుండానే. నువ్వు మార్నింగ్ ఎప్పుడో వెళ్తే నైటో ఎప్పుడో వస్తావు. అప్పటి వరకు నిన్ను చూడకుండా ఉండాలి కదా బావా నేను. ఇన్ని రోజులు నువ్వు నా పక్కనే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నా ఏడుపు నిన్ను చూడకుండా ఉండాలి అని తెలుసా అని వేద బుంగమూతి పెట్టుకొని మరీ చెప్తూ ఉంది. ఆ బుంగమూతికి రుద్రబాబు కరిగిపోయి అతడి ఫైల్స్ అన్నీ సర్దేసుకొని మెల్లిగా వేద నడుము పట్టుకొని అతడి దగ్గరికి లాక్కొని అతడు వాల్కి ఆనుకున్నాడు వెనకాల. తగులుతుంది బావా నీకే మెల్లిగా అని అంది వేద. తగలదు గాని నేను వచ్చే వరకు నువ్వు నన్ను మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పు అని రుద్రబాబు మెల్లిగా ఆమె కళ్ళ మీద ఎయిర్ బ్లో చేస్తూ అడిగాడు. నాకు నువ్వేం చేయడం వద్దు. నువ్వు నా పక్కన లేకపోతే ఖచ్చితంగా నేను నిన్ను మిస్ అవుతాను బావా అని మెల్లిగా రుద్ర కాలర్ పట్టుకొని అతడికి పూర్తిగా అతుక్కుపోయింది వేద. అలా జరగదు కాబట్టే నేను మళ్ళీ వచ్చే వరకు నా గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా నేను అని రుద్ర పెదాలు వేద పెదాలకి తగిలేలా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అతడి పెదాలు వెచ్చగా ఆమె పెదాలకు తగిలి వణుకు వచ్చేసి ఆ తర్వాత అతడు ఏం చేస్తాడో అర్థమై మెల్లిగా కిందికి వాలిపోతున్న కళ్ళతో కాస్త ధైర్యం చేసి రుద్ర కళ్ళల్లోకి చూడగానే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మరదలి పెదాలను స్మూత్గా అందుకున్నాడు రుద్ర. అతడు ఆమెని సూటిగా చూస్తూ ఉన్నా కూడా ఆమె కళ్ళు అప్పటికే వాలిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంది. అతడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే అంత ధైర్యం లేక ఆ ముద్దుని 10 నిమిషాల పాటు కొనసాగించి వేద శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ ఉంటే రుద్ర కూడా వేగంగా శ్వాస తీసుకుంటూ చప్పుడు వచ్చేలా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి ఇది చాలా లేక ఇంకా కావాలా అని అడిగాడు రుద్ర.
చాలా రోజుల తర్వాత వాళ్ళ భావస్పర్శ వేదని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే ఆమెకి కూడా అతడిని వదలాలి అనిపించలేదు. అతడు అలా అడుగుతూ ఉంటే ఆమె సమాధానం చెప్పకుండా అతడిని ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఉంటుంది. ఆమె హత్తుకోవడంతో రెండు చేతులతో మరదల్ని రుద్ర గట్టిగా హత్తుకొని ఆమె శ్వాసని గాఢంగా పీల్చుతూ ఏమైందే అని అడిగాడు లోగొంతుతో రుద్ర. వదలాలి అనిపించట్లేదు బావా నాకు కూడా నిన్ను. నాకు కూడా ఏదేదో అవుతుంది అని వేద కూడా అంతే నెమ్మదిగా చెప్తూ ఉంటే, ఒసేయ్ ఇన్ని రోజులు టెంప్ట్ అవ్వకుండా నిగ్రహంగా ఉన్నాను. ఇంకో 2 నెలలు నన్ను అలాగే ఉండనివ్వవే. ఇప్పుడే నువ్వు వేషాలు వేయకు అని అన్నాడు రుద్ర అతడి పంటితో ఆమె చర్మాన్ని పట్టుకుంటూ. బావా నొప్పిగా ఉంది అంది వేద అతడి పంటిఘాటుకు. ఆ నొప్పిని భరించాల్సింది నువ్వేనే మరి అని మరదల్ని అస్సలు వదలాలి అనిపించక అతడి మీసంతో ఆమె మెడ మొహం అంతా తడుముతూ టైం అవుతుందే నాకు ఆఫీస్కి అని అన్నాడు రుద్ర. దాంతో క్యూట్గా కింది పెదవి ముందు పెట్టుకొని మరి వేద అతడి వైపు చూడడంతో ఇది ఇంత ఉంటుంది కానీ ఈ చూపుతోనే ఇప్పటి వరకు 100 సార్లు పడేసింది నన్ను. ఇంకా ఎన్నిసార్లు పడేస్తుందో రాక్షసి నన్ను అని చెప్పి ఇంకోసారి ఘాటు పడేలా ఆమె పెదాలు అందుకొని ఈసారి ఆమె కళ్ళల్లోకి నొప్పికి నీళ్లు తెప్పించి మరి వెళ్ళొస్తా అన్నాడు. చెదిరిపోయిన అతడి జుట్టు సరిచేసుకుంటూ అన్నాడు రుద్ర. సరే అనకుండా వేద కళ్ళల్లో నీటితో చూస్తూ ఉంటే మళ్ళీ కావాలా అని ఈసారి సైడ్ స్మైల్ చేసి కళ్ళు ఎగిరేశాడు. అంతే వేద వచ్చి రుద్రని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఐ హేట్ యు బావా అని మరోసారి అతడిని హత్తుకొని వదలలేక వదిలి త్వరగా రా నీకోసం నేను నీ కొడుకు వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్పింది. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేవాడు కూడా ఇలా ఏడవడే తల్లి. నేనేదో అత్తారింటికి వెళ్ళినట్టు ఏడుస్తున్నావు. జాగ్రత్త నేను వచ్చే వరకు నువ్వు నీ కొడుకు సరేనా అని వేద నుదుటిన ముద్దు పెట్టుకొని కిందికి వచ్చేసరికి అత్త చేతుల్లో ఆడుతున్న ధీరాబాబుని ఎత్తుకొని బాయ్ నాన్న అని కొడుకుని ఒకసారి చూసి బాయ్ మమ్మీ వెళ్ళొస్తాను అని వేదాకి కళ్ళతోనే చెప్పి రుద్ర చాలా రోజుల తర్వాత ఆఫీస్లో అడుగుపెట్టాడు. ఎప్పుడు అతడి క్యాబిన్కి పర్సనల్ లిఫ్ట్లో వెళ్ళేవాడు ఈసారి ఏకంగా ఎంట్రన్స్ నుండి రుద్ర ఎంట్రీ ఇస్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉన్నారు రుద్రబాబుని. బాబుగారు మేడం గారి ప్రెగ్నెన్సీ అప్పటి నుండి కాస్త షేవింగ్ కట్టింగ్ మానేయడంతో కాస్త గడ్డం అలాగే హెయిర్ కూడా పెరగడంతో ఇంకా పిచ్చ మాస్గా హాట్గా కనిపిస్తూ ఉన్న రుద్రని అమ్మాయిలు అందరూ నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ మన బాస్ ఏంటే ఒక్క పిల్లాడు పుట్టాక కూడా ఇంత హాట్గా ఉన్నాడు అని గుసగుసలు చెప్పుకుంటూ బాస్కి మర్యాద పూర్వకంగా లేచి నిలబడి విష్ చేస్తూ ఉంటే జస్ట్ తల మాత్రమే ఊపి అందరినీ ఓ లుక్కు వేసి వర్క్ ఎలా జరుగుతుంది అని కనుక్కుంటూ వెళుతూ ఉంటే వర్షిణి పాప అక్కడే అతడి కంటపడింది. వర్షిణి కూడా రుద్రని చూసి ఇదేంటి తమ్ముళ్ళు ఇద్దరు కన్నా ఈయనగారు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు అని అనుకొని నీ ఫ్యామిలీని ఎవ్వడూ టచ్ చేయలేడు అని తెగ విర్రవీగుతావంట కదా రుద్ర నువ్వు. కానీ నీ ఫ్యామిలీలో అల్లకల్లోలం రేపడానికే నేను వచ్చాను కదా రుద్ర ఇక చూసుకో నా ఆట అని రుద్రనే చూస్తూ ఉంటే రుద్ర కరెక్ట్గా వర్షిణి దగ్గరికి వచ్చి ఆమె చేస్తున్న వర్క్ చూసి ఇంప్రెసివ్ అని ఒకే మాట అన్నాడు ఆమెను చూస్తూ. వర్షిణికి అర్థం అవ్వక సార్ అని వినయంగా అడుగుతూ ఉంటే మీ వర్క్ గురించి చెప్తున్నాను నేను అని అన్నాడు రుద్ర మళ్ళీ ఆమెను చూడకుండా ఆమె టేబుల్ దగ్గర ఉన్న ఫైల్ తీసుకొని. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి రుద్ర అక్కడి నుండి వెళ్ళగానే అసలు ఆమెకే తెలియకుండా ఆమె జుట్టులో నుంచి కారుతున్న చెమటలను మొహం నిండా పట్టిన చెమటలను కర్చీఫ్తో తుడుచుకుంటూ ఈయన వాయిస్ ఏంటి ఇంత బేస్లో ఉంది, ఈయన వాయిస్కి చెమటలు పడుతున్నాయేంటి నాకు అని వర్షిని నువ్వు ఇప్పుడే ఇలా భయపడితే ఎలా,
ముందు ముందు నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని తనకి తానే ధైర్యం చెప్పుకుంటుంది వర్షిని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.